హలో ఎవ్రీవన్. చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి లైక్ పడుకొని లేస్తే కళ్ళు తిరుగుతున్నాయని, పడుకున్నప్పుడు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ తిరిగితే కళ్ళు తిరుగుతున్నాయని, పైకి కిందికి చూసినా కళ్ళు తిరుగుతున్నాయని చెప్తా ఉంటారు. వాళ్ళందరి కోసమే ఈ ఎక్సర్సైజ్. ఈ కండిషన్‌ని బీపీపీవీ అంటారు. బెనైన్ పొజిషనల్ పారాక్సిమల్ వర్టిగో. దీంట్లో రైట్ సైడా, లెఫ్ట్ సైడా అని ఫస్ట్ మీరు డిటర్మైన్ చేసుకోవాలి. ఇప్పుడు చూపించే ఎక్సర్సైజ్ రైట్ సైడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి. సో, ఈ ఎక్సర్సైజ్‌లో ఫస్ట్ ఏమవుతుంది అంటే, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు ఒక కాట్ మీద మీరు కూర్చొని, ఒక పిల్లో తీసుకొని ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకొని ఉండండి. లేదా కాట్ లేకపోతే ఈవెన్ బెడ్, ఒక నేల మీద మ్యాట్ కానీ, బెడ్ కానీ అట్లా వేసుకొని, ఇట్లా ఈ విధంగా పిల్లో వేసుకొని పెట్టుకోండి. సో దట్ మీరు పడుకున్నప్పుడు మీ షోల్డర్ వచ్చేసి ఎగ్జాక్ట్‌గా పిల్లో మీద ఆనేటట్టు చూసుకోండి. ఫస్ట్ స్టెప్‌లో తల, ఉదాహరణకు రైట్ సైడ్ ప్రాబ్లమ్ ఉంటే ఇది రైట్ బీపీపీవీ కోసం తీయబడుతున్న ఎక్సర్సైజ్. సో స్ట్రైట్ యాంగిల్, ఈ స్ట్రైట్ నుంచి 45 డిగ్రీస్ రైట్ సైడ్కి ఇలా తిరగాలి. సో ఈ పొజిషన్లో ఒక 30 to 60 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. మనసులో ఒక 30 కానీ 60 కానీ కౌంట్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్లో స్ట్రైట్ యాంగిల్ నుంచి 45 డిగ్రీస్ టువర్డ్స్ రైట్ తిరగాలి. ఇది ఫస్ట్ స్టెప్. స్టెప్ వచ్చేసి స్ట్రైట్గా ఇలా పడుకోవాలి. షోల్డర్ వచ్చేసి పిల్లో దగ్గర ఆనిచ్చేసి ఈ షోల్డర్ లెవెల్ కంటే 30 డిగ్రీస్ డౌన్కి ఇలా పడుకోవాలి. ఈ 45 డిగ్రీస్ మొదట్లో ఏదైతే తిరిగింటామో అది అలానే కంటిన్యూ చేస్తూ ఈ షోల్డర్ లెవెల్ నుంచి 30 డిగ్రీస్ కింద పెట్టుకోండి. ఇది సెకండ్ స్టెప్. ఇది కూడా సుమారు 30 నుంచి 60 సెకండ్స్ హోల్డ్ చేయండి. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు కాస్త కళ్ళు తిరగచ్చు ఇనిషియల్గా, బట్ గ్రాడ్యువల్గా ఆ కళ్ళు తిరగడం అనేది తగ్గుతుంది. ఇది సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ నుంచి థర్డ్ స్టెప్కి ఈ లెఫ్ట్ సైడ్ 45 డిగ్రీస్ తిరగాలి. అంటే రైట్ సైడ్ ఉన్న 45 డిగ్రీస్ నుంచి లెఫ్ట్ సైడ్కి 45 డిగ్రీస్, టోటల్ 90 డిగ్రీస్ మనం కవర్ చేయాలి. ఇది థర్డ్ స్టెప్. ఎవ్రీ స్టెప్లో మీరు 30 to 60 సెకండ్స్ ఆగాలి. ఒకవేళ కళ్ళు తిరిగితే ఇనిషియల్గా తిరగచ్చు, కానీ తగ్గుతుంది. ఇదే థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్లో టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ మీకున్న ఎడం వైపు తిరగాలి. ఇలా తిరిగి తల గ్రౌండ్ని ఫేస్ చేస్తూ ఉండాలా, బట్ ఈ స్ట్రైట్ యాంగిల్ నుంచి 45 డిగ్రీస్ యాంగిల్ అలా మెయింటైన్ చేస్తూ ఉండాలా. థర్డ్ స్టెప్లో ఏదైతే తిరిగామో తల కొద్దిగా లోపలికి కొద్దిగా అనుకోండి. ఇలా పెట్టి సేమ్ ఒక 30 to 60 సెకండ్స్ హోల్డ్ చేసుకోండి. ఇది ఫోర్త్ స్టెప్ అవుతుంది. ఫిఫ్త్ స్టెప్లో కూర్చో. స్ట్రైట్ అలా కూర్చో. ఈ యాంగిల్ ఏదైతే లెఫ్ట్ సైడ్కి 45 డిగ్రీస్ ఉంటుందో అది అట్లే మెయింటైన్ చేయాలి. సేమ్ లోపల మనసులో 30 లెక్క పెట్టుకొని దెన్ స్ట్రైట్ అవ్వాలి. ఇదంతా ఒక సైకిల్ కింద తీసుకుంటాం. సో ఫస్ట్ రైట్ సైడ్ తిరిగి పడుకొని, మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగి మళ్ళీ కూర్చొని, ఆ తర్వాత తల ఈ పొజిషన్కి రావాలి. ఈ మొత్తం పొజిషన్లో మొత్తం డిఫరెంట్ పొజిషన్స్లో ఈ తల షోల్డర్కి ఉన్న యాంగిల్ మాత్రం చేంజ్ కాకూడదు. ఏవైతే యాంగిల్స్ మెన్షన్ చేశామో అది పర్ఫెక్ట్గా అలానే ఉంచుకోవాలి. థ్యాంక్ యూ.